మన ఇంటికి గేట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనలో చాలా మంది ఐరన్ గేటే పెట్టుకోవాలనుకుంటారు. కానీ వీటికి వెల్డింగ్ దగ్గర గ్యాప్‌లున్నా, పెయింట్ సరిగ్గా వేయకపోయినా కూడా 2, 3 సంవత్సరాలు ఇది చూడండి మొత్తం ఇలా తుప్పు పట్టేసిద్ది. కానీ వీటికి నీట్‌గా పెయింట్ ఏపిచ్చి వీటిని నీట్‌గా తుడుచుకుంటుంటే వీటికంటే బెస్ట్ ఏది ఉండదు. ఎందుకంటే ఇవి స్టీల్ గేట్ కంటే కూడా తక్కువ కాస్ట్‌లో అయిపోతాయి. ఇంకా మనకు కావాల్సిన డిజైన్‌లో చేపించుకోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం బిల్డింగ్ సూట్ అయ్యే కలర్ ఏసుకోవచ్చు. ఇంకా ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు కలర్ కూడా మార్చుకోవచ్చు. మీరు కూడా ఇవి పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా వెయిట్ తక్కువ చేయించుకోండి. వెల్డింగ్ సరిగ్గా పెట్టారో లేదో చూసుకోండి. ఇది చూడండి, ఇది స్టీల్ పైపులతో చేసిన గేటు. కానీ ఇవి మన ఐరన్ గేట్స్ కంటే కొంచెం కాస్ట్‌లీ. అయితే ఇవి ఎంత ఎండలో ఉన్నా, ఎంత వానలో తడిచినా, ఎంత దుమ్ములో కొట్టుకున్నా కూడా ఏం కాదనమాట. జస్ట్ వాటర్ కొట్టి క్లీన్ చేస్తే నీట్ అయిపోతాయి. ఈ బిల్డింగ్ కూడా చూడండి అసలు తుప్పు అనేది పట్టదు. కానీ ఇవి పెట్టింది మొన్నే చూడండి. మొత్తం చిన్న చిన్న మరకలు కూడా ఎలా కనిపిస్తున్నాయో. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్‌గా తుడిస్తేనే నీట్‌గా కనిపిస్తాయి. వీటిని ఐరన్ గేట్ కంటే కూడా ఎక్కువ తుడుస్తూ, కడుగుతూ ఉండాలి. మళ్ళీ కడిగామనుకో నీటి మరకలు పడతాయి. కాబట్టి తుడుస్తూ ఉండాలనమాట. ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. ఇది మన అల్ట్రా ప్రో మ్యాక్స్ అనమాట. స్టీల్ గేట్ లాగా మెయింటెనెన్స్ అవసరం లేదు. ఐరన్ గేట్ లాగా కలర్స్ అవసరం లేదు. బడ్జెట్‌లో సూపర్ గేట్.